దేవరకొండ గమ్ గమ్ గణేష్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్ ఇప్పుడు చూద్దాం. బేబీ సినిమా తర్వాత హీరో ఆనంద్ దేవరకొండ చేస్తున్న గమ్ గమ్ గణేష్ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. నూతన దర్శకుడు ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ ట్రైలర్లతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. RX100 సినిమాతో మంచి సంపాదించుకున్న సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకు మంచి పాటలు అందించగా ఈ సినిమాతో వీరు ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరించారో ఈ సమీక్ష ద్వారా తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే అనాథ అయిన గణేష్ తన స్నేహితుడు ఇమాన్యువల్తో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. ఇంకోవైపు కిషోర్ రెడ్డి అనగా రాజ్ అర్జున్ కర్నూలు నియోజకవర్గంలో అధికార పార్టీపై గెలవడానికి తీవ్రంగా శ్రమిస్తుంటాడు. అందుకు డబ్బు అవసరం రాగా ముంబై నుంచి తీసుకురావాలని ప్లాన్ చేస్తాడు. గణేష్ తాను ప్రేమించిన అమ్మాయి అవమానించిందని పెద్ద దొంగతనం చేయడానికి డిసైడ్ అవుతాడు. ఈ క్రమంలో ఓ పెద్ద దొంగతనానికి ప్లాన్ చేస్తాడు. వాడు ఆస్తి ఎన్ని కోట్లో కనుకో మామ. ఓకే, డబ్బులు సంపాదిద్దాం. టీకి 20 రూపీస్ ఇచ్చే. అలా ఇటు కిషోర్ రెడ్డి అటు గణేష్లు ఇద్దరు ప్లాన్ చేసుకోగా అవి ఒక్కసారిగా తారుమారవుతాయి. ఇంతకీ ఏం జరిగింది, గణేష్ దొంగతనం చేసిన తర్వాత ఎలాంటి ఇబ్బందుల్లో ఇరుక్కున్నాడు అనేది సినిమా కథ. ఇంకా నటీనటుల విషయానికి వస్తే ఇప్పటిదాకా సాఫ్ట్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆనంద్ దేవరకొండ మొదటిసారి ఫంకీ స్టైలిష్ మేక్ ఓవర్ లో కనిపించి కొత్తదనం చాటుకున్నాడు. కథలో ఎంపికలు తనదైన శైలి చూపించిన ఆనంద్ ఈ సినిమాతో మరోసారి మంచి కథ ఎంచుకున్నాడు. తనలో కొత్త రకమైన నటనను ఈ సినిమాలో చూపించాడు. డాన్సులు ఇరగదీశాడు. కామెడీ సీన్స్ లో బాగా నవ్వించాడు. ఎమోషన్ సీన్స్ లో చెప్పనవసరం లేదు. మాస్ అపీల్ కనపడేలా చూసుకున్నాడు. సీనియర్ కమేడియన్స్ తో ఆనంద్ చేసిన కామెడీ బాగుంది. ఆనంద్ తర్వాత నటనలో బాగా పేరు తెచ్చుకున్నాడు ఇమాన్యువల్. హీరోతో పాటు కొనసాగే ఈ పాత్ర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఇమాన్యువల్ కామెడీ గురించి టైమింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఇక ప్రముఖ నటుడు రాజ్ అర్జున్ చేసిన కిషోర్ రెడ్డి పాత్రకు సరిగ్గా సూట్ అయ్యాడు. కళ్ళతోనే రాయలసీమ పౌరుషం చూపించాడు. ఇక వెన్నెల కిషోర్ తన పాత్రలో మరోసారి అదరగొట్టాడు. ఆర్గాన్ డేవిడ్ గా మునుపెన్నడు చేయని పాత్రను పోషించి నవ్వులు పువ్వులు పూయించారు. హలో జాన్, కెన్ యు స్పీక్ లౌడర్ ప్లీజ్? సత్యం రాజేష్ తన పాత్ర మేరకు బాగా నవ్వించాడు. విలన్ గా కృష్ణ చైతన్య ఆకట్టుకున్నాడు. ఇక ఇద్దరు హీరోయిన్స్ పర్వాలేదనిపించారు. ఒకరు గ్లామర్ ను బాగా పండిస్తే మరొకరు కళ్ళతోనే అభినయాన్ని ప్రదర్శించి సినిమా హిట్ అవడంలో తోడయ్యారు. ఇంకా టెక్నికల్ విషయానికి వస్తే దర్శకుడు ఉదయ్ బొమ్మిశెట్టి ఈ సినిమా కథను బాగా రాసుకున్నాడు. తెరపై కూడా ఎంతో క్లారిటీగా కన్ఫ్యూజన్ లేకుండా తీశారు. ముఖ్యంగా కామెడీ సీన్స్ ను బాగా తెరకెక్కించాడు. కమెడియన్స్ తో రెట్టింపు కామెడీ వచ్చేలా చూసుకున్నారు. కథలో లోపాలున్నా స్క్రీన్ ప్లేలో దాన్ని కవర్ చేసి మంచి చేశారు. ఈ సినిమాకు హైలైట్ అంటే చైతన్ భరద్వాజ్ సంగీతం అని చెప్పాలి. ఓపెనింగ్ బీజిఎం అయితే వేరే లెవెల్. పాటలు ఇప్పటికే ప్రేక్షకులను విపరీతంగా నచ్చగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ కూడా బాగుంది. మొదటి సినిమా నిర్మించిన ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా అవుట్పుట్ రిచ్ గా వచ్చేలా చూసుకున్నారు నిర్మాతలు వంశీ కారుమంచి, కేదార్ శేలంగం శెట్టి. నిర్మాతలు వంశీ కారుమంచి, కేదార్ శేలంగం శెట్టి, అనురాగ్ పర్వతనేని. ఇక మూవీలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఆనంద్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ అండ్ కామెడీ, సంగీతం. మైనస్ పాయింట్స్కి వచ్చేసి రొటీన్ స్టోరీ, అక్కడక్కడ సాగతీత. ఫైనల్ గా కామెడీ యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఫ్రెష్ ఫీలింగ్ కలిగిస్తుంది. ఓ చక్కని కామెడీ సినిమాను కుటుంబ సమేతగా చూసి చాలా రోజులు అవుతుంది. గమ్ గమ్ గణేష అలాంటి సినిమాని. ఆహ్లాదకరమైన కామెడీతో పాటు మంచి మంచి ట్విస్టులు ఉన్న ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరూ చూడాల్సిందే.